హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఊరు వంటిల్లు. ఇవాళ టేస్టీ అండ్ హెల్దీయెస్ట్ రెసిపీ అయిన జొన్న రవ్వ కిచిడి చేసుకుందాం రండి. ఈ కిచిడి కోసం పెసరపప్పు అలాగే జొన్న రవ్వ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలండి. ముందుగా పెసరపప్పుని ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా చక్కగా వేగిపోయి కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించుకున్నాక ఇందులోకి జొన్న రవ్వను కూడా కలిపి ఒక 2 టైమ్స్ ఇవి బాగా వాష్ చేసుకొని దాని తర్వాత తగినన్ని నీళ్లు వేసుకొని నానపెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం నానపెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఇక్కడ పెసరపప్పు జొన్న రవ్వ కలిపి 2 కప్స్ తీసుకున్నాను. సో నేను ఇక్కడ 4 కప్స్ వాటర్ని తీసుకుంటున్నానండి. కుక్కర్లోకి 4 కప్స్ వాటర్ తీసుకొని దాని తర్వాత మనం నానపెట్టుకున్న జొన్న రవ్వ పెసరపప్పుని కుక్కర్లో యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు ఈ కిచిడీలో మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ మీరు వేసుకోవచ్చు. నేను సింపుల్గా చేసే రెసిపీనే చూపిస్తున్నాను. సో నేను ఇక్కడ ఒక ఆనియన్ అలాగే 2 టమాటాలు ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవన్నీ ఇట్లా పొడవుగా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. దాని తర్వాత ఇందులోకి తగినంత పసుపు అలాగే తగినంత సాల్ట్ వేసుకున్నానండి. ఇవన్నీ మొత్తం చక్కగా కలిపి ఒక మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 2 విజిల్స్ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత తీసి చూస్తే ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. మనం ఇలా చక్కగా కలుపుకోవాలి. దాని తర్వాత ఇందులోకి ఇంకొంచెం వాటర్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చండి ఈ టైంలో. దాని తర్వాత పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులోకి మనం నెయ్యితో పోపు పెట్టుకుంటున్నామండి. సో సరిపడినంత నెయ్యి వేసుకున్నాను. తర్వాత ఆవాలు జీలకర్ర మిరియాలు వేసుకున్నానండి. మిరియాలు వేస్తేనే ఇది టేస్ట్ బాగుంటుందండి. దాని తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకున్నాను. అంతే, ఇంగువ ఏం యాడ్ చేయట్లేదు. ఇలా చక్కగా పోపు వేగిపోయిన తర్వాత మనం తీసుకున్న కిచిడీలోకి ఇది మొత్తం కలిపేసుకోవాలి. చక్కగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ హెల్దీ అండ్ ఈజీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వెయిట్ లాస్ కోసం చూస్తున్న వాళ్ళైతే ఇవి నైట్ టైం డిన్నర్లో కానీ ఆఫ్టర్నూన్ లంచ్లో కానీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.